మేడం ఒక 1 minute పర్లేదా? అవును, ఏమన్నా అయితే నా ఐడి పోతుంది, జైలుకి పోవాలి నేను. అవును అవును, దానికి పేమెంట్ ఎప్పుడు వేస్తారని నేను వేస్తా. నాకు కొంచెం లేదు డబ్బులు. వీడి నుంచి పోయినాక ఏందన్న పరిస్థితి? యూట్యూబ్ లో పెట్టుకుంటా, పోలీస్ కేసు ఇస్తా, నీ ఇష్టం. నాకు చేపిస్తే నేను ఏడా పెట్టానా? నేనేం చెప్తున్నా, ఆమెదే అన్న ప్రాబ్లము. ఏం డ్రైవర్ మీకేమైనా తగిలిందా? తగిలి ఉంటే నేను ఇక్కడ మీతో పాటే వస్తుంటే నేను పోలీస్ స్టేషన్ కి. తగలలేదు, కొంచెం ఎండ్ చేయండి. తాగిర్రా మీరు? ఎలా పడితే అలా. తాగిర్రా? ఒక సెకండ్ ఆగండి మేడం. మీకేంటి, ఆయనతో మాట్లాడుతున్నాను కదా. ఇష్యూ ఆమెదే, ఆమెకు తగిలిందని ఇప్పుడు బండి ఆపింది. మీకు చూపియండి నాకు ఎక్కడ తగిలింది. ఒక్క సెకండ్ ఉండండి మేడం. ఎక్కడ తగిలింది మీకు? లేదు 100 కాల్ చేస్తా. అన్నా అన్నా, ఫస్ట్ తగిలిచ్చింది మీరు, మరి గట్టిగా రుబాబ్ మాటలు అనవసరం, అర్థమైందా? వెనక తగిలిందంటే ఏదో మిస్టేక్ అయిందని, ముందట్లో తగిలిందన్నా బండి. నేను నీకు డబ్బులు పే చేస్తా అని చెప్తున్నా. చెయ్యి అన్నా, చెయ్యి. ఇప్పుడు లేవు నా దగ్గర. నీకేం నంబర్? నా నంబర్ ఉన్నాక నీకేంది భయా? ఇది ఎవరిదన్నా బండి? ఈ బండి ఎవరిది? ఈ బండి ఎవరిది? నేను నీకు సాయంత్రం వరకు నీకు 1000 రూపాయలు చేయకపోతే నాకు. ఈ బండి ఎవరిదన్నా? అరే నాకు సంబంధం ఉండదు స్వామి. ఎవరు ఇచ్చారు? డ్రైవింగ్ వచ్చిన ఎవరు అప్రోచ్? నీకు పేమెంట్ ఎవరు వేస్తారు? వేరే వాళ్ళ డ్రైవరే నాకు ఫోన్ చేసిండు. ఆ నంబర్. అరే నీకు 1000 రూపాయలు లేకపోతే నాకు అడగనా సాయంత్రం? అన్న ఇడికి వెళ్ళిపోయినాక నువ్వు ఎవరన్నా? నీకెందుకు మేడం? ఆయన కదా, ఆయన బండి డామేజ్ అయ్యా, నీది కాదు కదా, నీది కాదు కదా. అన్నా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అన్నా